కొంతమంది జీవితాలలో ఎటు చూసినా ఎవరు అర్థం చేసుకోలేని స్థితి, ఎవరు వారి మాట వినలేని స్థితి. ఇక్కడ యోబు పరిస్థితి కూడా ఉంది. మానసిక వేదంతో బాధపడిపోతున్నాడు ఈయన. ఆరోగ్యం కోల్పోయాడు, శరీరాన్ని కోల్పోయాడు, మానసికమైన స్టెబిలిటీ కోల్పోయాడు, శరీరమేమో సమస్తం కోల్పోయింది, ఎముకల్లో సత్తువు లేదు, పని చేయలేడు, కనీసం పలకరించే స్థాయి కూడా యోబుకు లేదండి. మనిషి దేనికి చావడండి తెలుసా? మానసికంగా కృంగిపోయేటప్పుడు మనిషి ఎక్కువ బలహీనం అయిపోతాం. సమాజంలో వెలివేయబడినా, ఆదరణ దొరకపోయినా, ప్రేమ దొరకకపోయినా, ఒక మాట దొరకకపోయినా ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆ హృదయంలో వేదన తట్టుకోలేని స్థితి. యోబు పరిస్థితి కూడా అదే. ఒకవేళ ఈ రోజుకు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. చావు తప్పి రెండో పరిష్కారం లేదనుకునేటువంటి దుఃఖం చాలా మందికి ఉంటుంది. చచ్చిపోతే బాగుండు అనుకున్న కారణం ఏంటో తెలుసా? ఆ జీవితంలో ఎదురవుతున్నటువంటి దుఃఖాన్ని వారు తట్టుకోలేని స్థితి. బాధలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించే వారి కన్నా ఆ బాధలో ఉన్న వారిని బాధించేవారే ఎక్కువ ఈ సమాజంలో. అదే యోబులాగా నువ్వు ఉండగలిగితే గనక ఆ బాధలన్నీ తీసి దేవుడు నిన్ను బలంగా నిలబెట్టగల గొప్ప దేవుడిగా ఉన్నాడు.